సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ వీళ్ళేందంటే మనం యూట్యూబ్లో వీడియోస్ అనేవి పర్ఫెక్ట్గా ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈ రోజు గైస్ నేను ఈ వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? దాంతో పాటు ఏంటంటే మనకు గైస్ యూట్యూబ్ ఒక 6 థింగ్స్ని మనకు సెండ్ చేయడం అయితే జరిగింది. మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే టైంలో ఈ 6 థింగ్స్ని ఖచ్చితంగా చెక్ చేసుకుంటూనే మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలని చెప్పేసి అది మనకు పంపించడం అయితే జరిగింది. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతో పాటు యూట్యూబ్ అప్లికేషన్ నుంచి ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అంతేకాకుండా క్రోమ్ నుంచి ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఈ రెండిటి నుంచి అప్లోడ్ చేస్తే ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఈ రోజు గైస్ నేను ఈ వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క వీడియో డ్యూరేషన్ అనేది ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది గైస్. ఓకేనా? బట్ ఈ ఒక్క వీడియో చూశారనుకోండి, ఇంకా మీకు యూట్యూబ్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉండవు కాబట్టి మీరైతే హ్యాపీగా అయితే వీడియోస్ అయితే గైస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి కూడా మంచి వ్యూస్ అయితే మంచి రీచ్ అయితే 100% గైస్ వస్తాయి గైస్. ఓకేనా? సో లేట్ చేయకుండా గైస్ మనమైతే టాపిక్కి వెళ్ళిపోదాం. సో దీంట్లో గైస్ ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు యూట్యూబ్ పంపించిన 6 థింగ్స్ అనేవి ఏంటి అని చెప్పేసి మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే రిజల్యూషన్ ఆప్టిమైజేషన్ గైస్. ఓకేనా? సో పేరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ మీకు దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? రిజల్యూషన్ ఆప్టిమైజేషన్ నథింగ్ బట్ ఏంటి అంటే వీడియో యొక్క క్వాలిటీ గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ మనకు 360 480 లేకపోతే మనకు 720p 1080p వస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ క్వాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే టైంలో అని చెప్పేసి మన యూట్యూబ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో యూట్యూబ్ చెప్పేది ఏంటంటే 720pలో కానీ 1080pలో కానీ లేకపోతే మోర్ దాన్ 1080pలో కనుక అప్లోడ్ చేస్తే మీ వీడియోస్కి రీచ్ వస్తుంది అని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది గైస్. ఓకేనా? సో అందుకని చెప్పేసి మీరు ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేసే టైంలో 720p ఆర్ మోర్ దాన్ 1080p అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ నా సజెషన్ ఏంటి అంటే 1080p ఆర్ మోర్ దాన్ దట్ కన్నా ఉంటేనే బెటర్. ఓకేనా? సో మీరు అక్కడ అప్లోడ్ చేసేటప్పుడు కూడా 720pలో చేశారనుకోండి, ప్రాసెసింగ్ ఇంటూ ఎస్డి అని వస్తుంది. అదే మీరు 1080p కన్నా 1440p ఆ విధంగా అప్లోడ్ చేశారనుకోండి, ప్రాసెసింగ్ ఇంటూ హెచ్డి అని వస్తుంది. ఓకేనా? సో అది ఏ విధంగా వస్తుందని కూడా మీకు అప్లోడ్ చేసే టైంలో క్లారిటీ చూపిస్తాను గైస్. ఓకేనా? బట్ వీడియో చేసే ముందు గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే, వీడియోస్కి మంచి రీచ్ రావాలంటే క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అని మన యూట్యూబే పంపించడం అయితే జరిగింది గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ గైస్. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోస్ అప్లోడ్ చేసే టైంలో వీడియోకి సంబంధించిన టైటిల్ ఇస్తాం కదా. ఓకేనా? సో టైటిల్ అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన వీడియో సజెషన్లోకి రావడానికి లేకపోతే సెర్చ్లోకి రావడానికి గైస్. ఓకేనా? సో ఇక్కడ టైటిల్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా యూట్యూబ్ మనకు ఒక పిక్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది. సో దాన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తా గైస్. ఓకేనా? ఒకసారి క్లారిటీగా చూసుకుంటూ నేను చెప్పైతే వినండి గైస్. ఓకేనా? సో ఏంటంటే టైటిల్ ఏ విధంగా ఇవ్వాలంటే ఫస్ట్లో మీకు కొన్ని కీవర్డ్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే ఇప్పుడు హౌ టు అప్లోడ్ వీడియోస్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనుకోండి. ఓకేనా? సో దీనికి కీవర్డ్స్ ఏ విధంగా ఇవ్వాలి, హౌ టు అప్లోడ్ వీడియో ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి ఒక కీవర్డ్. ఓకేనా? హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఇన్ 2024 అని చెప్పేసి ఇంకో కీవర్డ్ గైస్. ఓకేనా? ఈ రెండిట్లలో ఏ విధంగా సెర్చ్ చేసినా కూడా మన వీడియో సెర్చ్లోకి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా కొన్ని కీవర్డ్స్ ఇచ్చేసి లాస్ట్లో ఏంటి అంటే మన యొక్క ఛానల్ నేమ్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి యూట్యూబ్ గైడ్ చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఛానల్ నేమ్ సెర్చ్ చేసినా మన పేరే ఏదైతే మన వీడియో ఉంటుందో మన వీడియో వస్తుంది. దానికి ఇచ్చిన టైటిల్ ఏదైతే ఉందో అది సెర్చ్ చేసినా కూడా మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకేనా? అందుకని చెప్పేసి ఫస్ట్ కీవర్డ్స్ ఎన్ని ఇస్తారో అన్ని ఇవ్వండి. దాంతోపాటు మీరు ఒక ఛానల్ నేమ్ కూడా ఇవ్వాలని చెప్పేసి యూట్యూబ్ అయితే చెప్తుంది గైస్. ఓకేనా? అండ్ ఈ టైటిల్ ఏదైతే ఇస్తారో ఇదంతా కూడా కాపీ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి గైస్. ఓకేనా? సో అంతే, ఎటువంటి అవసరం అయితే ఉండదు. అవసరమైతే ఇంకా వేరే లింక్స్ కానీ అంతేకాకుండా ఇప్పుడు హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు అని చెప్పేసి కూడా మీకు కొన్ని కీవర్డ్స్ అనేవి డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వచ్చు గైస్. ఓకేనా? సో ఈ విధంగా ఇస్తేనే మీ వీడియో అనేది సెర్చ్లో కానీ రికమెండర్స్లో కానీ సజెషన్లో కానీ రావడానికి స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే వీడియో థంబ్నెయిల్ గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియోస్ అప్లోడ్ చేసే టైంలో వీడియో ఎంత కేరింగ్గా తీసుకొని వీడియో షూట్ చేస్తామో, ఎంత టైం తీసుకొని ఎడిట్ చేస్తామో, దాంతోపాటు వీడియోకి కావాల్సిన థంబ్నెయిల్ కూడా గైస్ అంతే ఇంపార్టెంట్గా ఉండాలి.
ఎందుకంటే గైస్ వీడియో అనేవి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత వ్యూవర్స్‌కి వీడియో కనిపించదు. వీడియోకి మనం ఇచ్చిన థంబ్‌నెయిల్ కనిపిస్తది కాబట్టి థంబ్‌నెయిల్ ఎంత అట్రాక్టివ్ ఉంటే వ్యూవర్స్ క్లిక్ చేస్తారు. అప్పుడే మనం లోపల చేసిన కంటెంట్ అనేది వాళ్ళకి క్లారిటీగా కనిపిస్తుంది. ఒకవేళ థంబ్‌నెయిల్ బాలేదనుకోండి, మీరు కంటెంట్ అనేది ఎంత మంచిగా చేసినా కూడా అది వ్యూవర్స్ దాకా వెళ్ళదు. ఓకేనా? అందుకని చెప్పేసి థంబ్‌నెయిల్ మీద బాగా ఫోకస్ చేయండి. రీసెంట్‌గానే యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ కూడా వచ్చింది. అదేంటి అంటే ఇందులో సెట్టింగ్స్‌లో ఏందంటే ఒకేసారి మీరు 3 థంబ్‌నెయిల్స్ అప్డేట్ చేయొచ్చు. ఓకేనా? అంటే 3 థంబ్‌నెయిల్స్ అప్‌లోడ్ చేయొచ్చు. దాంట్లో ఒక్కొక్క థంబ్‌నెయిల్‌ని ఒక్కొక్క వ్యూవర్ చూపిస్తుంది. దాంట్లో ఏ థంబ్‌నెయిల్‌కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందనేది కూడా అది ఒక డాటాని మీకు సెండ్ చేస్తుంది. దాన్ని బట్టి ఒక థంబ్‌నెయిల్‌ని మీరు పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో, ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఏంటి థంబ్‌నెయిల్ అనే ఇన్ఫర్మేషన్ మీకు డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో, దానికి సంబంధించిన సెపరేట్ వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో, ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే వీడియో తర్వాత వచ్చే ఎండ్ స్క్రీన్ గైస్. ఓకేనా? సో, మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మనం యూట్యూబ్‌లో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్‌లో ఏందంటే ఒక ఎండ్ స్క్రీన్ అనే సెట్టింగ్ కూడా ఉంటుంది. దానివల్ల ఏందంటే మన వీడియో అయిపోతుంది అన్నప్పుడు ఒక 20 సెకండ్స్ అప్పుడు ఏందంటే మన యొక్క ఛానల్ లోగో గాని, లేకపోతే మన ఛానెల్‌కి సంబంధించిన ప్లేలిస్ట్ గాని, వీడియో గాని మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, దాన్ని బట్టి ఏందంటే ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో అప్పుడు ఇవన్నీ కూడా కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ప్లే అవుతున్న వీడియోతో పాటు మీ ఛానెల్‌లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ కూడా చూసే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి పాత వీడియోస్ కూడా మళ్ళీ వ్యూస్ వస్తాయి. మళ్ళీ రీచ్ వస్తుంది. మళ్ళీ రెవెన్యూ కూడా వస్తుంది గైస్. ఓకేనా? అందుకని జెప్పేసి ఎండ్ స్క్రీన్ కూడా యూజ్ చేసుకోండి అని జెప్పేసి యూట్యూబ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా? అండ్ గైస్ సో, ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే గైస్ ఐ కార్డ్స్ గైస్. ఓకేనా? సో, వీటన్నిటికి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఐ కార్డ్స్ గాని, ఎండ్ స్క్రీన్ గాని వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, అవి కూడా చూస్తే అవన్నీ కూడా ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏంటి అని జెప్పేసి కూడా మీకు క్లారిఫికేషన్ వస్తుంది గైస్. ఓకేనా? సో, ఐ కార్డ్స్ ఏందంటే గైస్ ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారనుకోండి. సో, వీడియో చేసినప్పుడు ఏవో పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఐకాన్‌లో పెట్టొద్దు. ఓకేనా? సో, ఎలాంటి వీడియో చేశారో ఆ వీడియోకి రిలేటెడ్ వీడియోసే మనం ఐకాన్‌లో పెట్టాలి. అంటే ఇప్పుడు నేను హౌ టు అప్‌లోడ్ వీడియోస్ అని చెప్పేసి పెట్టాను కదా! ఇప్పుడు వీడియో. దీనికేందంటే వీడియోకి థంబ్‌నెయిల్ ఏ విధంగా ఇవ్వాలి, వీడియోకి డిస్క్రిప్షన్ ఏ విధంగా ఇయ్యాలి, వీడియోకి ట్యాగ్స్ ఏ విధంగా ఇయ్యాలని చెప్పేసి నేను చెప్పాననుకోండి వీడియోస్‌లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్. అవి ట్యాగ్ చేస్తే ఏందంటే ఇవన్నీ కూడా సిమిలర్ కేటగిరీకే వస్తాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకదానికి వ్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకేనా? అందుకని జెప్పేసి ఎలాంటి వీడియో చేస్తున్నారో, ఆ వీడియోకి తగ్గట్టుగా ఏదైనా ప్రీవియస్‌గా మీరు వీడియో చేసి ఉంటే, వాటిని దానికైతే ట్యాగ్ చేయండి గైస్. ఓకేనా? సో, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి కూడా వీడియో చేసినా, దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వెళ్లి చెక్ చేయండి గైస్. ఓకేనా? అండ్ ఫైనల్లీ గైస్ సో, సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ట్యాగ్ సెట్టింగ్స్ గైస్. ఓకేనా? సో, ట్యాగ్స్ అంటే ఏంది అంటే మన వీడియోకి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ అని చెప్పొచ్చు గైస్. ఓకేనా? సో, అదే విధంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు టైటిల్‌లో చెప్పాను గదా! హౌ టు అప్‌లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని జెప్పేసి, హౌ టు అప్‌లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఇన్ 2024 అని జెప్పేసి, అలా కొన్ని టైటిల్స్ జెప్పాను గదా! సో, ఎగ్జాక్ట్‌లీ అలాంటి టైటిల్స్ అన్నీ కూడా మీరు ట్యాగ్ సెక్షన్‌లో ఇవ్వాలి. ఓకేనా? సో, ఆ విధంగా ఇస్తే ఏందంటే, ఇలాంటి కేటగిరీ వీడియోస్ వేరే ఎవరైనా చేసిన వాళ్ళుంటే, వాళ్ళ వీడియోస్ కింద మన వీడియోస్ అనేవి రికమెండ్ అవుతాయి. ఓకేనా? అండ్ దాంతో పాటు ఏందంటే, మీరు టైటిల్‌లో 2 ట్యాగ్స్ ఇచ్చారు గదా! టైటిల్సు. వాటితో పాటు ఇప్పుడు మన ట్యాగ్ సెక్షన్‌లో ఇచ్చిన వాటిని కూడా ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, అప్పుడు కూడా మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది గైస్. ఓకేనా? అందుకని ట్యాగ్ సెట్టింగ్స్ కూడా 100% గైస్ మర్చిపోకండి. సో, ఈ విధంగా ట్యాగ్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ట్యాగ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ విధంగా డిస్క్రిప్షన్‌లో ఇవ్వాలి, ఏ విధంగా ట్యాగ్ సెట్టింగ్స్‌లో ఇవ్వాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు సెపరేట్ ఏందంటే ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చేస్తాను. డెఫినెట్‌గా అది కూడా గైస్ ఒకసారి చూడడానికైతే ట్రై చేయండి గైస్. ఓకేనా? సో, ఫైనల్ గైస్ మీకు 6 థింగ్స్ అయితే క్లారిటీగా చెప్పాను గదా! సో, ఇప్పుడు గైస్ మన వీడియోస్ అనేవి ఏ విధంగా అప్‌లోడ్ చేయాలని జెప్పేసి మీకు క్లారిటీ జెప్తాను. ఫస్ట్ ఏందంటే మనం యూట్యూబ్ అప్లికేషన్ నుంచి ఏ విధంగా అప్‌లోడ్ చేయాలని జెప్పి చూపిస్తాను ఫాస్ట్‌గా. తర్వాత క్రోమ్ నుంచి ఏ విధంగా అప్‌లోడ్ చేయాలని జెప్పేసి కూడా చెప్తాను గైస్. ఓకేనా? సో, దీంట్లో గైస్ ఫస్ట్ ఏందంటే యూట్యూబ్ అప్లికేషన్ నుంచి అయితే వెళ్దామని జెప్పాను గదా! సో, మీరు యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు గైస్ ఈ విధమైన ఇంటర్‌ఫేస్ అయితే వస్తుంది గైస్. ఓకేనా? సో, ఇక్కడ గైస్ మనం ఏం జేయాలంటే ఏదైతే మధ్యలో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది గదా! ఈ ఐకాన్ మీద అయితే క్లిక్ జేసుకోవాలి గైస్. ఓకేనా? సో, క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మనకేందంటే గైస్ కెమెరా ఇంటర్‌ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ గైస్ ఒకవేళ మీరు లాంగ్ వీడియో గనుక అప్‌లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ గైస్ కింద కనిపిస్తుంది కదా! మీరు వీడియో ఆప్షన్ మీద క్లిక్ జేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మీ గ్యాలరీకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఏ వీడియో అయితే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో, లేదు మీరు షార్ట్ అప్‌లోడ్ చేయాలనుకుంటే గూడా ఇక్కడ మీరు షార్ట్ షూట్ చేసుకోవచ్చు.
లేదనుకుంటే ఇక్కడ మీకు గ్యాలరీ ఆప్షన్ కనిపిస్తుంది కదా చిన్నగా. ఇక క్లిక్ చేసుకుంటే కూడా గ్యాలరీకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి కూడా గైస్ మీరైతే షార్ట్స్ అయితే అప్‌లోడ్ చేయొచ్చు. బట్ గైస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, షార్ట్స్ అప్‌లోడ్ చేసే టైంలో 100% అదొచ్చేసి 59 సెకండ్స్ ఆర్ 59 సెకండ్స్ కన్నా తక్కువే ఉండాలి. ఓకేనా? ఒకవేళ ఎక్కువుంటే అది లాంగ్ వీడియో కిందకి కన్సిడర్ అవుతుంది గైస్. ఓకేనా? అదే మీరు లాంగ్ వీడియో అప్‌లోడ్ చేయాలనుకుంటే అది ఎంత డ్యూరేషన్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు గైస్. ఓకేనా? సో ఇప్పుడేంటంటే గైస్ ఒక వీడియో అప్‌లోడ్ చేయాలనుకుంటున్నా. సో ఏ విధంగా అప్‌లోడ్ చేయాలని చెప్తా. ఓకేనా? ఇప్పుడు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత గ్యాలరీకి తీసుకెళ్తుంది కదా! సో నేనైతే ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటా చిన్నది. సో మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కోసం గైస్. ఓకేనా? సో దానికోసం గైస్ నేను ఇక్కడైతే ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని ఏ విధంగా అప్‌లోడ్ చేయాలని చెప్పి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను వాల్యూమ్ అయితే తగ్గిస్తాను గైస్. ఓకేనా? సో ఇప్పుడైతే ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ మనకి ఈ విధంగా ఏందంటే మన వీడియో అనేది ప్లే అవ్వడం అయితే స్టార్ట్ అవుతది గైస్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఏందంటే ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గైస్. ఓకేనా? సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత గైస్ ఇట్లా మనకు ఇంటర్ఫేస్ అయితే వస్తది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా! ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? క్లిక్ చేసుకుంటే ఏందంటే మళ్ళీ మీకు గ్యాలరీకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు వీడియోకి ఏదైతే థంబ్‌నెయిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ థంబ్‌నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో ఆల్రెడీ చెప్పాను కదా! థంబ్‌నెయిల్ అనేది అట్రాక్టివ్‌గా చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడు నేనైతే ఏ థంబ్‌నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోను. సో జస్ట్ మీకు ఏ విధంగా అప్‌లోడ్ చేయాలని మాత్రమే చెప్తాను గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. ఓకేనా? సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా! టైటిల్ అనేది ఏ విధంగా ఇయ్యాలని చెప్పేసి. మీ వీడియో తగ్గట్టుగా 2 కీవర్డ్స్ ఇచ్చేసి తర్వాత మీ యొక్క ఛానల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఇప్పుడు నాది గణేష్ టెక్ కదా! నా ఛానల్ నేమ్ వచ్చేసి. ఇప్పుడు హౌ టు అప్‌లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి ఆ తర్వాత ఒక లైన్ అనేది ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మీకు డైరెక్ట్ చూపిస్తాను ఎందుకు మీకు ఇబ్బంది అని చెప్పేసి. సో హౌ టు అప్‌లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి ఎంటర్ చేసినా కదా! సో ఇక్కడ ఏందంటే గైస్ ఈ విధంగా 2 లైన్‌లు ఇచ్చేసి ది గణేష్ టెక్ అని చెప్పేసి నా ఛానల్ నేమ్ అనేది ఈ విధంగా ఇచ్చేసిన గైస్. ఓకేనా? ఇక్కడ మీకు ఒకటే టైటిల్ ఇచ్చాను. సో అది కాకుండా మీరు 1 ఆర్ 2 ఇవ్వచ్చు. సో ఆల్మోస్ట్ ఏ విధంగా అంటే మీరు 100 వరకు ఇవ్వచ్చు గైస్. ఓకేనా? సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇష్టం వచ్చినట్టు ఎంటర్ చేస్తున్నా. సో తర్వాత మీకు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా! ఓన్లీ 100 లెటర్స్ మాత్రమే ఇవ్వచ్చు. ఓకేనా? సో మీరు 100 లెటర్స్ అంటే 97, 98 వరకు ఇవ్వడానికైతే ట్రై చేయండి గైస్. ఓకేనా? సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత గైస్ కింద ఎంత డిస్క్రిప్షన్ ఉంది కదా! ఇదంతా ఏం చేయాలి ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ ఆల్ చేసుకొని కాపీ చేసుకోవాలి. ఓకేనా? కాపీ చేసుకొని అదంతా కూడా మళ్ళీ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా? ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అన్‌లిస్టెడ్‌లోనే పెట్టుకోండి. ఓకేనా? ప్రైవేట్‌లో పెట్టకండి ఇప్పుడే. అండ్ పబ్లిక్‌లో కూడా పెట్టుకోకండి. ఎందుకంటే కంప్లీట్ సెట్టింగ్స్ అని అయిపోయిన తర్వాతనే మీరు దాన్ని పబ్లిక్‌లో పెట్టాలి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టాలి. ఒకవేళ మీరు కిడ్స్ కోసం వీడియో చేశారనుకోండి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో బ్యాక్‌కొచ్చేసి ఇక్కడ మీరు ప్లే లిస్ట్ గనుక ఉంటే ప్లే లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. లొకేషన్ అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు అలో టు ఉంది చూసారా వీడియో అండ్ ఆటో ఆడియో మిక్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ కామెంట్ ఆఫ్ చేసుకుంటారు, ఆన్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఓకేనా? తర్వాత గైస్ మీరు ఏం చేయాలంటే అప్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? సో అప్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే ఈ వీడియో అనేది కంప్లీట్‌గా అప్‌లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మిగతా సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. ఓకేనా? అదంతా కూడా ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు క్రోమ్ నుంచి ఏ విధంగా అప్‌లోడ్ చేయాలని చెప్తా కదా! దాంట్లో చెప్తాను. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి అప్‌లోడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు క్రోమ్‌లోకెళ్ళి ఆ మిగతా సెట్టింగ్స్ అనేవి చేయాలి కాబట్టి మీకు డైరెక్ట్‌గా అక్కడే చెప్తాను గైస్. ఓకేనా? సో ఇప్పుడు గైస్ మనం క్రోమ్ నుంచి అప్‌లోడ్ చేయాలి కాబట్టి సో దానికోసం గైస్ మీరు ఏం చేయాలంటే క్రోమ్ అప్లికేషన్ అయితే గైస్ ఓపెన్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యూట్యూబ్ అనే ఆప్షన్ కనిపిస్తది. లేకపోతే సెర్చ్‌లోకెళ్ళి మీరు యూట్యూబ్ అని చెప్పేసి కూడా సెర్చ్ చేయొచ్చు గైస్. ఓకేనా? ఇక్కడ యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటా గైస్. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా లాగిన్ అయిపోతుంది. ఒకవేళ మీకు లాగిన్ కాకపోతే మీరు ఏ యూట్యూబ్ ఛానెల్‌కి ఏ మెయిల్ ఐడీ అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడీ సెలెక్ట్ చేసుకుంటే గైస్ ఆటోమేటిక్‌గా లాగిన్ అయిపోతుంది గైస్. ఓకేనా? సో ఇప్పుడు గైస్ మీరు ఏం చేయాలంటే చాలామంది ఇక్కడే కనిపిస్తుంది కదా ప్లస్ ఐకాన్. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. బట్ గైస్ ఆ విధంగా అప్‌లోడ్ చేయొద్దు. ఓకేనా? సో ఏ విధంగా అంటే ఇక్కడ లోగో ఉంది కదా! మన లోగో పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యూట్యూబ్ స్టూడియో ఆప్షన్ కనిపిస్తది. ఈ ఆప్షన్ మీద గైస్ మనం క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ లోడింగ్ అయిన తర్వాత కంప్లీట్ మన యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించిన స్టూడియో అంతా కూడా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు లోగో పక్కన క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అప్‌లోడ్ ఏ వీడియో అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఫస్ట్‌లో ఈ ఆప్షన్ మీద గైస్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా సెలెక్ట్ ఫైల్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకేందంటే ఇక్కడ మీడియా పిక్కర్ అని చెప్పి లాస్ట్‌కి ఉంది కదా!
ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే గైస్ మన గ్యాలరీకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మనకు కావాల్సిన వీడియోని పిక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఫాస్ట్‌గా అయితే వీడియోని అయితే పిక్ చేసుకుంటా గైస్. ఓకేనా? సో, ఇక్కడ గైస్ నేను వీడియో అయితే పిక్ చేసుకున్నా. సో, పిక్ చేయగానే గైస్ మనకు ఈ విధమైన ఇంటర్‌ఫేస్ అయితే వచ్చేస్తది. అంటే మనకు వీడియో గైస్ కింద చూడొచ్చు అప్‌లోడింగ్ అని చెప్పేసి ఆటోమేటిక్‌గా మన వీడియో అనేది అప్‌లోడింగ్ అయిపోతుంది. సో, ఇక్కడ గైస్ మీరు ఏ మాత్రం సెట్టింగ్స్ అయితే చేయొద్దు ఇప్పుడే. ఎందుకంటే ఫస్ట్ ఏందంటే మన వీడియో అనేది కంప్లీట్‌గా అప్‌లోడ్ అయిపోవాలి. ఓకేనా? వన్స్ వీడియో అనేది పర్ఫెక్ట్‌గా అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఏందంటే ప్రాసెసింగ్ టు హెచ్‌డీ ఆర్ ఎస్‌డీ అని వస్తది. అది అయిపోయిన తర్వాతనే చెకింగ్ అనేది వస్తది. అప్పుడే మీరు ఇందులో ఉన్న సెట్టింగ్స్ అనేవి క్లారిటీ చేసుకోవాలి. ఓకేనా? బట్ ఇందులో మీరు కొన్ని సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. అదేంటి? ఒకటి ప్లేలిస్ట్ అయితే సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. కానీ ఈడ థంబ్‌నెయిల్ మాత్రం గైస్ దయచేసి క్రోమ్ నుంచి థంబ్‌నెయిల్ అప్‌లోడ్ చేయకండి. మీరు వైటీ స్టూడియో కాకుండా లేకపోతే యూట్యూబ్ అప్లికేషన్ నుంచి థంబ్‌నెయిల్ అప్‌లోడ్ చేయండి. లేదు అన్న మీరు చెప్పినట్టు నేను 3 థంబ్‌నెయిల్స్ అప్‌లోడ్ చేయగలుగుతా ఒక వీడియోకి అనుకుంటే గైస్ ఇక్కడ జూమ్ చేస్తున్నా కదా! ఇక్కడ టెస్ట్ అండ్ కంపేర్ ఆప్షన్ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు టోటల్‌గా 3 థంబ్‌నెయిల్స్‌ని పెట్టుకునే ఆప్షన్ చూపిస్తుంది. ఓకేనా? ఒకసారి మీకు క్లిక్ చేసి కూడా చూపిస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు 1, 2, 3 టోటల్‌గా 3 థంబ్‌నెయిల్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ 2-3 వీక్స్ టైం తీసుకుంటుంది. మనకు ఏ థంబ్‌నెయిల్ అనేది పర్ఫెక్ట్‌గా పెర్ఫార్మ్ అవుతుందని చెప్పేసి అప్పుడే మనకు ఆ డాటా ఇస్తుంది. ఆ డాటాని యూజ్ చేసుకొని ఏ థంబ్‌నెయిల్ పర్ఫెక్ట్‌గా పెర్ఫార్మ్ అయితుందో దాన్ని గైస్ మనం పర్మనెంట్‌గా సెట్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? అవసరం లేదనుకుంటే ఇక్కడ రాంగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడ గైస్ ఆల్మోస్ట్ మన వీడియో అయితే అప్‌లోడ్ అయిపోయింది. ఇక్కడ అప్‌లోడ్ కంప్లీట్ అని చెప్పేసింది కదా! సో, ప్రాసెసింగ్ విల్ బి బిగిన్ షార్ట్‌లీ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లారిటీ అయితే కనిపిస్తది. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ గైస్ చూడొచ్చు ప్రాసెసింగ్ అప్ టు హెచ్‌డీ అని చెప్పేసి వచ్చింది. అంటే నా వీడియో నేను 1080పీలో అప్‌లోడ్ చేసినా కాబట్టి ప్రాసెసింగ్ అప్ టు హెచ్‌డీ అని వస్తది. లేదు మీరు 720పీలో చేశారనుకోండి ప్రాసెసింగ్ ఇంటూ ఎస్‌డీ అని వస్తది. అందుకని చెప్పేసి మీరు 1080పీ ఆర్ 720పీలో అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు గైస్ ప్రాసెసింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు చెకింగ్ అని వస్తుంది. అంటే చెకింగ్ అనేది పర్సెంటేజ్ రూపంలో మనకు 1-100 అయితే అవుతుంది. అప్పటి వరకు గైస్ మీరు ఏం చేయాలంటే ఇక్కడికొచ్చేసి ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకోవట్లేదు. అండ్ తర్వాత ఏందంటే గైస్ ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షో మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకేనా? సో, క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకు ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్టర్డ్ కంటెంట్ అని ఉంటది. ఒకవేళ మీరు ఏఐతోని యూజ్ చేసుకొని గనుక అప్‌లోడ్ చేస్తే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఓన్‌గా చేశాను కాబట్టి నేను నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. సో, కిందొచ్చే గైస్ ఎగ్జాక్ట్‌లీ చూసుకోండి ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి. అండ్ ఇక్కడ గైస్ టాగ్స్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! టాగ్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి. అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏందంటే కీవర్డ్స్ గైస్. ఓకేనా? ఇప్పుడేందంటే హౌ టు అప్‌లోడ్ వీడియో ఆన్ యూట్యూబ్, హౌ టు అప్‌లోడ్ వీడియో ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు, హౌ టు అప్‌లోడ్ వీడియో ఆన్ యూట్యూబ్ ఇన్ 2024 అని చెప్పేసి ఈ విధంగా కీవర్డ్స్ ఇవ్వచ్చు. అప్ టు ఎన్ని అంటే 500 వరకైతే మీరైతే ఇవ్వచ్చు గైస్. ఓకేనా? సో, అది మీరు క్లారిటీ చెక్ చేసుకుంటూ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత గైస్ ఈడ మీరు లాంగ్వేజెస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, చూసుకోండి నేను ఏ విధంగా ఇస్తున్నా అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏందంటే గైస్ మస్ట్ అండ్ షుడ్ ఏందంటే కేటగరీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్, కుకింగ్ అయితే కుకింగ్ అని చెప్పేసి మీరు కేటగరీ నుంచి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేస్తే సెపరేట్ వీడియో చేసి మీకోసం తీసుకొస్తాను గైస్. ఓకేనా? సో, ఇక్కడేందంటే చెకింగ్ అయిపోతుంది కదా! సో, చెకింగ్ కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, చెకింగ్‌లోనే ఉన్నప్పుడు ఇక్కడ గైస్ మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మీకిక్కడ ఏందంటే మీకు ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తది. సో, ఇదేందంటే ఎవరైతే మానిటైజేషన్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళకి మాత్రమే ఈ విధమైన ఇంటర్‌ఫేస్ వస్తది. సో, లేని వాళ్ళకు డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్ వస్తది. అదేంటనే చూపిస్తాను. ఒకవేళ మానిటైజేషన్ అయ్యుంటే ఇక్కడ గైస్ నన్ ఆఫ్ ది అబోవ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ రేటింగ్ మీద క్లిక్ చేయాలి గైస్. ఓకేనా? అంటే నా ఛానెల్‌లో ఎటువంటి గొడవలకు సంబంధించింది కావచ్చు, బ్లడ్‌కి సంబంధించింది కావచ్చు, అండ్ క్యాస్ట్ ఫీలింగ్‌కి సంబంధించిన ఎటువంటి టాపిక్ మాట్లాడలే కాబట్టి నేను నన్ ఆఫ్ ది అబోవ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా? సో, ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఏంది అంటే ఇక్కడ మీకు రిలేటెడ్ వీడియో ఇవన్నీ ఇక్కడ అడుగుతది. సో, ఇప్పుడు మనకు అవసరం లేదు. సో, నెక్స్ట్ ఆప్షన్ గైస్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు చెకింగ్ అయింది కదా! సో, చెకింగ్ ఎందుకు అవుతుందంటే ఇప్పుడు కాపీరైట్ కంటెంట్ ఏమైనా మీ వీడియోలో చేశారా? అంటే వేరే వాళ్ళ మ్యూజిక్ గానీ, వేరే వాళ్ళ క్లిప్స్ గానీ యూజ్ చేసుకుంటే మీకిక్కడ ఏందంటే రైట్ సైడ్‌లో ఈ టిక్ మార్క్ అనేది రాదు. ఇష్యూ ఫౌండ్ అని చెప్పేసి వస్తది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే యాడ్ సూటబిలిటీ. ఇప్పుడు నా ఛానెల్ మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి నేను సెక్షువల్‌కి సంబంధించిన కంటెంట్ చేశానని చెప్పేసి ప్రతిదీ చెక్ చేస్తది. ఒకవేళ ఉంటే ఏంటంటే
ఇక్కడ యాడ్ సూటబిలిటీ అని చెప్పేసి మనకు యెల్లో కలర్ డాలర్ వస్తుంది. యెల్లో కలర్ డాలర్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే లిమిటెడ్ యాడ్స్ మాత్రమే ప్లే అవుతాయి. ఇప్పుడు కంప్లీట్‌గా గ్రీన్‌లో వచ్చింది కాబట్టి నేను ఎటువంటి మిస్టేక్ చేయలే అని చెప్పేసి గైస్ అర్థం. ఓకేనా? సో, తర్వాత గైస్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా! నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సో, క్లిక్ చేసిన తర్వాత ఏందంటే ఇక్కడ అన్‌లిస్టెడ్ ఉంది కదా! అన్‌లిస్టెడ్‌లోనే ఉంచాలి. ఓకేనా? అన్‌లిస్టెడ్‌లో ఉంచేసిన తర్వాత సేవ్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్ సెట్టింగ్స్ అయిపోయినాయి కదా! సో, ట్యాగ్స్ ఇవ్వలే నేను. అది మీరు ఇవ్వాలి గైస్. ఓకేనా? సో, ట్యాగ్స్ గాని, థంబ్‌నెయిల్ గాని అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంక వీడియోకి ఎటువంటి సెట్టింగ్స్ లేవు చేసేటివి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఈ అన్‌లిస్టెడ్ నుంచి ఇక్కడ ఏదైతే మన కింద పబ్లిక్ అని చెప్పేసింది కదా! పబ్లిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈడ మీరు పబ్లిష్ అయితే చేయాలి. ఓకేనా? అప్పుడు ఆ వీడియో అనేది వ్యూవర్స్‌కి కనిపిస్తుంది. నచ్చితే లైక్ చేస్తారు. అండ్ ఇంకా బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు గైస్. ఓకేనా? సో, ఇక్కడ గైస్ క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా. సో, వీడియోస్ అనేవి ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి అండ్ ఏవేవి చెక్ చేసుకుంటూ అప్‌లోడ్ చేయాలని చెప్పేసి క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా. అండ్ దయచేసి గైస్ సో, ఫర్‌గివ్ చేయండి. సో, వీడియో కొంచెం లెంతీగా వచ్చినందుకు. బట్ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నా. సో, నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేశానా లేదా అని చెప్పేసి డెఫినెట్ గైస్ ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ మీరు లైక్ చేసి కూడా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి రెస్పాన్స్ అయితే వస్తది గైస్. ఓకేనా? అండ్ డెఫినెట్ గైస్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఓకేనా?